చేగుంట మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగుంట పంచముఖ హనుమాన్ దేవాలయం నుండి బస్టాండ్ వరకు, గాంధీ చౌరస్తా నుండి మెదక్ రోడ్డు వరకు, మెదక్ చౌరస్తా నుండి రామాయంపేట చౌరస్తా వరకు, గ్రామంలోని వివిధ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో హనుమాన్ విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా యువకులు కేరింతల మధ్య హనుమాన్ నామస్మరణతో శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్కారం. ఈరోజు మన చేగుంట పట్టణంలో హనుమాన్ దేవాలయం నుండి హనుమాన్ విజయయాత్ర శోభాయాత్ర ప్రారంభం జరిగింది. ఈరోజు చాలా కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఎవరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఇదే ఇప్పుడే మనోహర్ సార్ చెప్పినట్టు కూడా అందరూ కూడా బలంగా ఉండాలంటే యోగా అవసరం. కాబట్టి అందరూ కూడా 6 గంటలకు వాళ్ళు ఉచితంగానే మనకు యోగా నేర్పుతారు. కాబట్టి ఎంతమంది వినైతే అంతమంది వెళ్తే బాగుంటుంది. అక్కడ చాలా పెద్ద స్థలం కూడా ఉన్నది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి అందరూ కూడా యోగా ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ శోభయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మనము అందరికీ ధన్యవాదాలు. హనుమాన్ విజయయాత్ర మన ఈ బజరంగ్ దళ ఈ కమిటీ వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున చేగుంట మండలంలో చేయడం చాలా విశిష్టం. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మంతో మనం ఏ విధంగానైతే మంచి విశ్వసనీయంతో వెళ్తామో, ఏ విధంగా మన గడప గడపకు హిందూ ధర్మం అనేది ఖచ్చితంగా అవసరము. దీంతో అందరం కలిసిమెలిసిగా ఉంటుండే కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ శోభయాత్ర మరియు విజయయాత్ర కూడా ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి, కులం మతం అని లేకుండా అందరం కలిసికట్టుగా చాలా పెద్ద ఎత్తున చేయాలి. దీనికి ఎప్పుడు కూడా నా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. అదేవిధంగా ముందుకుండి ఖచ్చితంగా ఈ విజయయాత్రను మనం ముందు కొనసాగిస్తామని నా యొక్క మనవి. సహకరించిన అందరికీ, భగవద్బంధులందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు. 4 రోజుల్లో మాకు ఈ ప్రోగ్రాం ఇచ్చారు బజరంగ్ దళ విశ్వ హిందూ పరిషత్తులు. భగవంతుని కృపతోటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు వచ్చి, మేమున్నామంటూ ముందుకు వచ్చి ముందే మంచికర్ల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సహృదయంతో దాతగా ముందుకు వచ్చి కొద్దిగా చేశాడు. ఆ తర్వాత కిరాణా సంఘం కావచ్చు, మెడికల్ అసోసియేషన్ కావచ్చు, క్లాత్ అసోసియేషన్ కావచ్చు, హార్డ్వేర్ అసోసియేషన్, యోగా సాధకులందరూ కూడా అందరికంటే ఎక్కువ వాళ్ళు మాకు ఎల్లవేళలా రాత్రింబవలు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్కిటెక్ట్ కావచ్చు, టైలర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కూడా అందరికీ కూడా పేరున శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అందరూ ఇట్లాగే సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీర హనుమాన్ విజయ యాత్ర యొక్క శుభాభినందనలు. మన చేగుంట మండలం మొత్తం కూడా హిందువులు గర్వంగా వీర హనుమాన్ విజయయాత్ర జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. హిందువులందరూ ఎప్పుడు కూడా ఇదే ఐక్యతతో ఉంటూ ప్రతి హిందువు గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఉండాలని ప్రతి ఒక్కరూ మనం కుల మతం భేదం లేకుండా హిందూ మొత్తం ఐక్యంగా ఉంటూ అఖండ భారతాన్ని సాధించడం కోసం ఇలాంటి విజయయాత్రలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. యొక్క ఆరాధ్య దైవము, ఆదర్శమూర్తి, ప్రజానురంజక పరిపాలకుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు శ్రీలంకలో రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యాపురి పట్టణము నుండి బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భంలో తన తమ్ముడు లక్ష్మణుడు, అన్నయ్య ఈ లంకాపురి పట్టణంలో మనం ఇక్కడే ఉంటాం, నేను ఇక్కడే ఉంటా అన్నాడట. అంటే రాముడు చెప్పాడు, జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి. జనని మన తల్లి, జన్మభూమిష్ట
మనకు జన్మనిచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క భూమి, జననీ జన్మభూమిష్ట, వీళ్ళందరికంటే గొప్ప అనేటువంటి వాళ్ళు అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ కుదరదు ఉండడం, వెళ్దామని చెప్పి వెళ్ళి వచ్చేసి అయోధ్యాపురి పట్టణానికి వచ్చిన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత పరిపాలన సాగుతూ ఉంది. తన యొక్క భక్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా సన్మానించడం మొదలుపెట్టాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆ సందర్భంలో భక్తాగ్రేసరుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి గొప్పనైనటువంటి సన్మానం చేశాడు శ్రీరామచంద్రుడు. ఆ సన్మానం చేసినటువంటిది ఈరోజు శ్రీరామచంద్రుడి చేత సన్మానం పొందినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంజనేయ స్వామికి మనము విజయ యాత్ర చేస్తూ ఉంటాం. ఇది ఆనవాయితీగా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ విజయ యాత్రను మనము వినియోగించుకోవాలి. ఏ విధంగా? ఆంజనేయ స్వామి భక్తులు అయి ఉండాలి. కనీసం స్వయం సేవకత్వాన్ని కలిగి ఉండాలి. తన పని తాను చేసుకుంటూ ఇతరులకి మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. చేస్తే మనం ఆంజనేయ స్వామి భక్తులు అవుతాం. కేవలము బట్టలు ధరించినంత మాత్రం చేత, ఒడ్డు ధరించినంత మాత్రం చేత ఆంజనేయ స్వామి భక్తులం కాదు. అతని యొక్క మార్గంలో మనం గనక ప్రయాణం చేసినట్టయితే ఆంజనేయ స్వామికి మన యొక్క భక్తిని ప్రదర్శించిన వాళ్ళు అవుతుంది. మరి ఏం చేయాలి? సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేయాలి. ఎవరికి సేవ చేయాలి? మానవునికి సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ఎక్కడో ఉన్నటువంటి మాధవుని యొక్క సేవ చేయడం కాదు, ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మానవునికి సేవ చేయి, మాధవునికి సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పని సూచించినటువంటి సందర్భం ఈరోజు. కాబట్టి ఆ విధంగా ఆంజనేయ స్వామి యొక్క విజయ యాత్ర, ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు కాదు వాళ్ళ, స్వామి యొక్క విజయయాత్ర జరుగుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క విజయ యాత్ర ఇవాళ భారతదేశం అంతటా కూడా ప్రతి గ్రామంలో శ్రీరాముడి యొక్క ఆలయం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఇవాళ విజయయాత్ర జరుగుతుంది. అసలు అంతెందుకు, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం లేని, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం లేనటువంటి గ్రామము ఈ యొక్క భారతదేశంలో లేనే లేదు అని చెప్పండి. అది అతిశయోక్తి కాదు, మనందరికీ తెలుసు. కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పిన ఉద్దేశంతో మనము ఈ మాధవునికి సేవ చేయడం కోసం ముందుకు వస్తే ఈ మానవులకు సేవ చేయాలి. ఏం సేవ చేస్తావయ్యా వారు? నువ్వు నీకున్నటువంటి శక్తి కొరకు నీవు విద్య ద్వారా సేవ చేస్తావా, ఆర్థికంగా సేవ చేస్తావా, సామాజికంగా సేవ చేస్తావా, ఇంకో రకంగా సేవ చేస్తావా, అది ఉన్నటువంటి రంగం. ఆ విధంగా అనేక రంగాలలో ఇవాళ మానవులకు సేవ చేస్తూ మానవుని మానవులుగా తీర్చిదిద్దుతూ మరి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఇవాళ మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో ఒక విభాగము బజరంగ్ దళ్. ఈ బజరంగ్ దళ్ తరఫుననే ఇవాళ ఈ విజయయాత్ర కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక బజరంగ్ దళే కాదు, బజరంగ్ దళం ఆంజనేయ స్వామి యొక్క భక్తి కొరది చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య మొన్ననే మరి ఈ యొక్క రాష్ట్రీయ సమస్య ముందుకు పోతుంది. అందులో ఉన్నటువంటి ఒక శాఖ అయినటువంటి బజరంగ్ దళ్ ద్వారా ఎలా విజయయాత్ర చేపట్టడం ఉదాహరణమైనటువంటి విషయం, సంతోషకదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను నా యొక్క అభిప్రాయం, యాత్రలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క విజయయాత్రను మరి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ